హలో గాయ్స్, న్యూ ఇయర్కి ఏం రెజల్యూషన్ తీసుకున్నారు? సో నేనైతే పొద్దున్నే లేద్దామని అనుకున్నాను. ఫస్ట్ రోజే అటెంప్ట్లోపోయింది. లేచి చూసేసరికి టైం 8 అయిపోయింది అనమాట. ఇంకా చేసేదేం లేక ఫ్రెష్ అప్ అయి బ్రేక్ఫాస్ట్కి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి దోశ వేసాను. ఇంకా పక్కన కూడా పాలైతే వెయిట్ చేశాను శాన్విక కోసము. ఇంకా చట్నీ కోసం అయితే పల్లీలు పుట్నాలు వేయించుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇయర్ ఏందో ఏమో, ఇంకా మొన్న పప్పు మాడిపోయిందా, ఈరోజు దోశలు కూడా మాడిపోయాయండి. అటు వెళ్ళి ఇటు వచ్చేలోపే దోశ అంతా మాడిపోయింది. సర్లే ఫస్ట్ దోశ కదా మాడిపోయిందిలే, సెకండ్ దోశ అన్నా సరిగ్గా వస్తుంది అని అనుకున్నాను. సెకండ్ దోశ కూడా పేలానికి మొత్తం అంటుకపోయింది. సో ఇయర్ మొత్తం ఇలా మాడిపోతూనే ఉంటుందేమో. ఇంకా థర్డ్ దోశ కరెక్ట్గా మంచిగా వచ్చింది. ఇంకా దోశలు అయితే తినేసాము. సాన్వికకి అయితే చాలా ఫేవరెట్. తను ఫుడ్లలో ఏదన్నా ఇష్టంగా తింటుంది అని అంటే దోశ మాత్రమే. ఇంకా దోశ తనంతలా తాను చేతితో తీసుకొని తింటుంది అనమాట, చట్నీ పెట్టుకొని. సో ఇంకా వేరే ఫుడ్ ఏది తినదు, గంటలు కూర్చోవాలి తనతో. సో ఇంకా దోశలు అయితే వేసేసాను, తను కూడా ఇష్టంగా తినేసింది. నేనైతే కారం దోశ వేసుకున్నాను. సో ఇద్దరం అయితే కలిసి తినేసాము. టేస్ట్ అయితే చాలా బాగుందంట. సో ఇష్టంగా తినేస్తుంది సాన్విక. సో వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి గాయ్స్. ఓకే మరి బాయ్ బాయ్, నెక్స్ట్ వ్లాగ్లో కలుస్తాను.